బ్యాక్ టు న్యూస్. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అన్ని పార్టీలను కలిసి సపోర్ట్ చేయాలని కోరుతున్నారు కమలనాథులు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో త్రిసభ్య కమిటీ కూడా సమావేశమైంది. ఇప్పటికే బీఎస్పీ, ఎన్సీపీ, సిపిఎంలతో త్రిసభ్య కమిటీ చర్చలు జరిపింది. రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై బీజేపీ ఏ పేరు ప్రతిపాదించలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్. బీజేపీ అభ్యర్థిని ప్రకటించిన తరువాతే తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై ఉన్నాయని, అధికారంలో ఉన్నవారు ముందు పేరు ప్రకటించాకే కాంగ్రెస్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరి పేరు నిర్ణయించకపోతే అన్ని పార్టీల మద్దతుతో తామే అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు ఆజాద్. और अर्बन डेवलपमेंट मिनिस्टर वेंकैया नायडू जी कांग्रेस प्रेसिडेंट से मिले। उन्होंने परसों टेलीफोन किया था और कांग्रेस अध्यक्ष श्रीमती सोनिया गांधी जी से अपॉइंटमेंट मांगा था। कांग्रेस प्रेसिडेंट के साथ खरगे जी और हम दोनों भी थे अपनी पार्टी की तरफ से। हमें उम्मीद थी कि भारतीय जनता पार्टी के लीडर्स भारत के राष्ट्रपति के लिए कोई नाम लेके आएंगे, एक या एक से ज्यादा नाम लेके आए, ताकि उन नामों पे कांग्रेस पार्टी और दूसरी विपक्षी दल विचार कर पाए। लेकिन ऐसा कुछ भी नहीं हुआ। बीजेपी के नेताओं ने రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో తాము ఏకాభిప్రాయాన్ని కోరుకుంటున్నామన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. అందరికీ ఆమోదయోగ్యమైన వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది తమ ఆకాంక్ష అన్నారు. They have not given any names. When they have not given names, there is no question of consensus. If they give the names, then only we can discuss with our allies and our other political party leaders. When they have not given specific names, or one or two, three like that, so there is no question of consensus. If they come with some name, we could have considered, but they are not. What was the whole point of the purpose of this meeting, sir? They have sought the time. No, that is only to meet and. గవర్నర్ నరసింహన్తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. జాగీరు భూములపై ఆర్డినెన్స్, కల్తీ, నేరాల అదుపు కోసం చట్ట సవరణ, కొత్త చట్టాల రూపకల్పనపై చర్చించారు. రేపు జరిగే కేబినెట్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అటవీ శాఖ అనుమతుల అంశం కూడా చర్చకొచ్చినట్లుగా తెలుస్తోంది. విశాఖ ఎయిర్పోర్ట్ లో జేసీ వీరంగం వివాదాస్పదం కావడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టి టీడీపీ హైకమాండ్ ఆయనతో క్షమాపణలు చెప్పించే ప్రయత్నం చేస్తోంది. తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ తో పాటు మరికొందరు సీనియర్లు జేసీ దివాకర్ రెడ్డిని ఆయన స్వగృహంలో కలిశారు. విశాఖ ఎయిర్పోర్ట్ వివాదంపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు విశాఖ ఎయిర్పోర్ట్ ఘటనపై మీడియా వివరణ కోరగా జేసీ నిరాకరించారు. విశాఖ ఎయిర్పోర్ట్ ఘటనపై సమాచారం అందిందన్నారు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. దీనిపై సమగ్రంగా నివేదిక ఇవ్వాలని ఎయిర్పోర్ట్ సిబ్బందిని ఆదేశించినట్లుగా చెప్పారాయన. తప్పు ఎవరిదైనా నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశిస్తున్నామన్నారు. విమాన సిబ్బంది ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించరు. ఏది ఏమైనా చట్టం తన పని తాను చేస్తుందన్నారు అశోక్ గజపతిరాజు. ఇప్పుడు నిన్న మేము విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్నాం. అప్పుడు దివాకర్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో వచ్చి ఆయన ఏమన్నారు, గంట సేపు నేను వెయిట్ చేశాను, మాకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మా ఏవియేషన్లో థర్డ్ ఎంపైర్ ఉంటుంది, ఒక సీసీటీవీ కెమెరా ఉంటుంది. సో ఆ కెమెరా టైమింగ్స్ రికార్డ్ చేస్తుంది. సో ఆయన చెప్పింది అది అంతవరకు అవాస్తవమని తేలింది. అయితే అక్కడ జరగలేని విషయం ఏదో జరిగింది, వీరందరూ తోపులాట్లు ఇవి అవి. ఇప్పుడు ఏవియేషన్ అనేసరికి ఈ తోపులాట్లు, సెక్యూరిటీ
ఇవన్నీ సేఫ్టీ ఇవన్నీ